చైర్మన్ సూర్యనారాయణరావు గారికి మరియు ఏపీసీపీఎస్సీ రాష్ట్ర కార్యవర్గానికి, ఇతర ఉపాధ్యాయ సంఘ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన నా సహచర సచివాలయ ఉద్యోగ మిత్రులకి, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా అనంతపురం జిల్లా సచివాలయ ఉద్యోగుల పరంగా చెప్పాలి అంటే నన్ను అక్క అని పిలిచే చాలా మంది సచివాలయ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు. నేను నెల్లూరు జిల్లా అయినప్పటికీ రాయలసీమ నుంచి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది. ఈ రోజు ఈ ఏపీసీపీఎస్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా అనంతపురం జిల్లాకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండి. ఇక నా పరిచయానికి, నా పేరు రాజ్యలక్ష్మి. నేను యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నానండి. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షురాలు అన్న విషయాన్ని పక్కన పెడితే సచివాలయ ఉద్యోగులు 1,00,000 మంది సచివాలయ ఉద్యోగుల గొంతుగా వాళ్ళ వాణిని వినిపించడానికి ఈ రోజు నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇక సిపిఎస్ఈ అంశం సంబంధించి సిపిఎస్ ఒక సంఘానికి మాత్రమే పరిమితమైన అంశం కాదండి. ఇది ఒక సంఘానికి పరిమితమైన అంశం, ఒక శాఖకి పరిమితమైన అంశం అని చెప్పడానికి లేదు. సో ఇది ప్రతి ఉద్యోగి భద్రతకి సంబంధించిన అంశము. సో ఈ సిపిఎస్ అనేది దానం కాదు, దయ కాదు, జాలి కాదు. 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఎటువంటి సామాజిక భద్రత అనేది తెలియకుండా ఒక అనిశ్చిత పరిస్థితి కల్పించడం నిజంగా చాలా బాధాకరమైన అంశం. సో ఇది రిటైర్మెంట్ సర్వీస్ చేసిన ప్రభుత్వానికి సేవ చేసిన ప్రతి ఉద్యోగికి వారికి హక్కుగా రావాల్సిన ఒక సామాజిక భద్రతకి సంబంధించిన అంశం అండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఈ అంశానికి కొంత దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ దూరానికి గల కారణం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు 1,00,000 మంది ఉన్నప్పటికీ వారికి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్ కి సంబంధించిన అంశాలు కానీ, ఇంకా సర్వీస్ కి సంబంధించిన అంశాలు కానీ, చాలా అంశాలలో ప్రభుత్వాల దగ్గర నుంచి స్పష్టత రాలేదండి. సో ఈ ఇన్ సర్వీస్ లో ఉన్న అంశాలకు సంబంధించి స్పష్టత లేని కారణంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆ భద్రతకి సంబంధించిన అంశాలకి కొంత దూరమయ్యారని కూడా చెప్పట్లేదు. అవగాహన ఉంది, కానీ వాటిని ఆలోచించడం కొంత మానేశారు. సంఖ్యాబలం పరంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కంపేర్ చేస్తే సంఖ్యాబలం పరంగా ఉపాధ్యాయుల తర్వాత అధిక సంఖ్యాబలం ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అంటే సచివాలయ ఉద్యోగులు మాత్రమే. ఆ సంఖ్యాబలాన్ని మిగతా ఉద్యోగ సంఘాలు అందరూ ఉపయోగించుకుంటే వారు మంచి శక్తివంతమైన బలంగా ఈ సిపిఎస్ ఉద్యమానికి సహకరిస్తారు అని రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున నేను తెలియజేస్తున్నానండి. ఇక సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ గానీ, ప్రమోషన్ కి ఛానల్ కి సంబంధించిన క్లారిటీ గానీ, ఇంకా సర్వీస్ మ్యాటర్స్ గానీ చాలా అంశాలలో మనకి స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని కారణంగానే సో ఈ సిపిఎస్ కి సంబంధించి కొంత దూరంగా ఉన్నారు. ఇక నుంచి మేము చెప్తున్నాము అండి, ఏవైతే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కేవలం సచివాలయ ఉద్యోగుల సమస్యలు భావించకుండా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఐక్య వేదిక చైర్మన్ గారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇది కేవలం సచివాలయ ఉద్యోగులకి సంబంధించిన సమస్య అని కాకుండా ఉమ్మడి ఉద్యోగుల సమస్యగా భావించి మీ అందరూ కూడా సహకరిస్తే సో ఆ సచివాలయ ఉద్యోగుల బలం ఈ సిపిఎస్ఈ ఉద్యమానికి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి బలంగా చేకూరుతుంది అని చెప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ